అటు పాత అభ్యర్థులు ఇటు కొత్త నేతలు అందరూ ప్రధాన పార్టీకి చెందిన వారే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం తమ సర్వ శక్తుల్ని ఓడుతున్నారు. విజయమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా పావులు కలుపుతున్నారు. ఒకప్పుడు మిత్రులుగా ఉన్నవారే పార్టీలు మారి ప్రత్యర్థులుగా బరిలోకి దిగారు. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇంతకీ ఎవరా నేతలు? పోటీ చేస్తున్న స్థానాలేవి? వాజ్ ది స్టోరీ? పార్లమెంటు ఎన్నికల పోలింగ్ సమయం సమీపిస్తున్న తరుణంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ జిల్లాలో వరంగల్, మహబూబాబాద్ లోక్సభ స్థానాలు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాషాయ కండువా కప్పుకుని పోటీ చేస్తున్నారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు డాక్టర్ కావ్య కాంగ్రెస్ తరపున పోటీలో ఉన్నారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కడియం శ్రీహరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలుపొందారు. ఈ నేత కూతురు కావ్యకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. కానీ అనంతరం కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ ఎన్నికల్లో హస్తం పార్టీ టికెట్పై కడియం కావ్య పోటీ చేస్తున్నారు. హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగారు. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడం ఈ ముగ్గురికి ఇదే మొదటిసారి. మహబూబాబాద్ పార్లమెంటు సీటు పోటీ చేస్తున్న ముగ్గురు పాత అభ్యర్థులే. కాంగ్రెస్ నుంచి బలరాం నాయక్, బీజేపీ తరపున సీతారాం నాయక్, బీఆర్ఎస్ అభ్యర్థిగా మాలోతు కవిత బరిలో ఉన్నారు. ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇక మహబూబాబాద్ స్థానం నుంచి పోటీ చేస్తున్న 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎంపీలుగా పనిచేసిన వారే. బలరాం నాయక్ యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఉంది. మాలోతు కవిత సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్నారు. కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసిన సీతారాం నాయక్ గతంలో బీఆర్ఎస్ ఎంపీగా లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుత ఎన్నికల్లో కారు పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆ తర్వాత బీజేపీలో చేరి కమలం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పరస్పర ఆరోపణలు, విమర్శలతో ప్రచారంలో హీట్ పుట్టిస్తున్నారు. ఎన్నికల్లో పాత కొత్త అనే తేడా ఉండదు. గెలిపే లక్ష్యంగా హోరాహోరీగా పోరాడుతున్నారు. ఈ క్రమంలోనే యువజన, కుల సంఘాలు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులను కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. వరంగల్, మహబూబాబాద్ ఓటర్లు ఎవరికి పట్టం కడతారో చూడాలి మరి.